ఫ్రెండ్స్, మనకు ఎలక్షన్స్కి సంబంధించి సో ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఓటు హక్కు అనేది ఉంటుంది. సో మనకి ఓటర్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఓటు వేయాలంటే. సో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఓటు హక్కు వేసే హక్కు ఉంటుంది. సో మహిళలు, పురుషులు, అదేవిధంగా వృద్ధులు కూడా ఓటు వేస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇంకా ఎవరికైనా ఓటు హక్కు లేదు, ఇంకా ఇంతవరకు నేను అప్లై చేసుకోలేదు అనుకున్న వాళ్ళు మనకు ఏప్రిల్ 14, 2024 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏప్రిల్ 14, 2024 లోపల మీరు ఓటర్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఓటర్ హెల్ప్ అని చెప్పేసి ఒకటి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. లేదా మీకు తెలియదంటే మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు. లేదా సిఎస్సి సెంటర్ కానీ, మీ సేవ సెంటర్లో కానీ, నెట్ సెంటర్ కానీ వెళ్తే మీరు వాళ్ళే చేసి ఇస్తారన్నమాట మీకు. సో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు, ఒక ఫోటో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకే, మీరు ఏప్రిల్ 14 లోపల అప్లై చేసుకోవాలి. ఇంకా మనకు టైం అనేది ఉండదు, ఎందుకంటే ఎలక్షన్స్ అనేది మే 13వ తారీఖు మనకు కండక్ట్ చేస్తారు. కాబట్టి మనకు కేవలం దాదాపుగా నెల రోజులు టైం ఉంది. సో అంత లోపల మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటు హక్కుకి అప్లై చేసుకోండి, లేని వాళ్ళు. ఇంకో విషయం చూసినట్లయితే మనకు కరెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ కరెక్షన్స్కి సంబంధించి కూడా మీరు మీ సేవలో కానీ, లేకపోతే సిఎస్సి సెంటర్లో కానీ, నెట్ సెంటర్లో కానీ, లేకపోతే ఇంకా మండల ఆఫీస్లో ఉంటారు కదా, ఎలక్షన్ కమిషన్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి మండల ఆఫీస్లోనే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే వాళ్ళు కరెక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అయితే మనకు టైం పడుతుందండి, ఒక 10 days 15 days అలా. సో కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఓటర్ కార్డుకి అనేది అప్లై చేసుకోండి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, సో ఇక ఏమైనా ఇది అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చూడండి. ఇక్కడ డెలిషన్స్ ఎవరైనా ఇంకా ఎవరు చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ లేనటువంటి వాళ్ళు, మీ ఏరియాలో అక్కడ లేరు, ఇంకా వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయినారు అనుకున్న వాళ్ళు కూడా సో లేదు అక్కడ డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా డిలీట్ చేయించుకోండి. ఓకే, సో అదేవిధంగా షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ మార్కింగ్ పీడబ్ల్యూడి. ఓకే, సో ఎవరైనా హ్యాండిక్యాప్లు వాళ్ళు ఉన్నా సరే, లేకపోతే నాకు కొత్తది ఇంకా ఓటర్ కార్డు కావాలి అంటే ఇంతకుముందు చేసాము కానీ దాని బదులు కొత్తది కావాలండి, ఇప్పుడు పోయింది లేకుంటే డ్యామేజ్ అయింది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఆధార్ కలెక్షన్, సో దీనికి చూసినట్లయితే కొన్ని అవసరమైనప్పుడు ఆధార్ కార్డు కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ అవకాశాలను వినియోగించుకోండి. మనకు ఏప్రిల్ 14 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కరెక్షన్ కానీ, డెలిషన్ కానీ, లేదా కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు మే 13వ తారీఖున ఎలక్షన్స్ అనేది జరుగుతాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా లేని వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఇస్తుంది కదా ఇది. సో మనకు సంబంధించిన ఎవరైనా ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క నంబర్తో లింక్ అయి ఉంటుంది కదా, ఆ నంబర్ లింక్ చేసేసి ఎంటర్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీ యొక్క ఎపిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్. సో మీరు ఏ పరిధిలో ఓట్ వేయాల్సి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మీ కాన్స్టిట్యూషన్ ఏది, ఒకవేళ మీరు పలానా జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళైతే ఆ ఊరికి సంబంధించి క్లిక్ చేసేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. సో మీ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి. ఇంకా దీనికి సంబంధించిన ఇక్కడ చూసినట్లయితే మొబైల్ యాప్స్ అన్నీ ఉన్నాయి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, అదేవిధంగా సాక్ష్యం యాప్ అనేది ఉంది, సి విజిల్ యాప్ అనేది ఉంది, ఓటర్ టర్న్అవుట్ యాప్ అనేది ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 1950 అనేది మనకు కాంటాక్ట్ నెంబర్ అండి. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, సో ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తే కనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.